మైలార్దేవ్పల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి ప్రయత్నించిన దొంగల ముఠా కోసం పోలీసులు భారీ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిందితులు వాడిన వాహనాన్ని ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్ లో గుర్తించారు. నిందితులు కూడా అందులోనే ఉన్నారన్న అనుమానంతో భవనాన్ని పోలీసులు ముట్టడించారు. దాదాపు 300 మంది పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆ ఏరియాలో టెన్షన్ పరిస్థితి కనిపిస్తోంది. అపార్ట్మెంట్ మూడు 300 మంది పోలీసులతో పాటు దాదాపు 80 మంది ఆక్టోపస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే దొంగల కోసం సెర్చింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం అందుతోంది. ఆక్టోపస్ బలగాల సాయంతో గడప గడప చెక్ చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా, క్రైమ్ డీసీపీ జానకి షర్మిల సెర్చ్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్ దగ్గర నుంచి ప్రెజెంట్ సిట్యుయేషన్ చెప్తారు లైవ్ లో రవికిరణ్ ప్రస్తుతం అపార్ట్మెంట్ దగ్గర ఉన్న సిట్యుయేషన్ ఏంటి? రాధిక, ఉప్పర్పల్లి మయోమ్ కాలనీ వద్ద ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తూట్ ఫైనాన్స్లో దుండగులు చోరీకి యత్నించారు. సుమారుగా 8 మంది సుమారుగా దోపిడీకి యత్నించేట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా దోపిడీ చేసిన తర్వాత దుండగులు ఎవరైతే ఉంటారో పారిపోయేందుకు ప్రయత్నించారు. వాళ్ళు ఒక ట్రావేరా కారు కూడా యూజ్ చేశారు. ఆ ట్రావేరా కారు సిటీ అవుట్స్కట్ నుంచి బయటికి పారిపోయిన ప్రయత్నించగా అయితే వాళ్ళు పోలీసుల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేందుకు వాళ్ళు శంషాబాద్ ఫ్లైఓవర్ ఎక్కారు. తర్వాత దిగారు. తర్వాత వేరే రూట్ 2-3 రోడ్డు తిరిగారు. తిరిగి అటు ఇటు తిరిగిన తర్వాత చివరికి వాళ్ళు ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్లో ఉన్న ఇక్కడ ఒక అపార్ట్మెంట్ సెల్లార్ కింద ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం జరిగింది. దీన్ని కొందరు ఇక్కడ వ్యక్తులు సస్పెక్ట్ మీద దాన్ని అబ్జర్వేషన్ చేసి పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు 300 సైబరాబాద్ పోలీసులు 300 మంది పోలీసులతో పాటుగా తర్వాత ఆక్టోపస్ కూడా సుమారు 100 మంది ఇప్పుడు రంగంలో దిగారు. తర్వాత ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ దాని పోలీసులు దాన్ని గమనించారు. దానికి దుండగులు ఉపయోగించిన కారుకి నెంబర్ కూడా లేదు, నెంబర్ పెట్టి తీసేశారు. తర్వాత ఆ ఇంజన్ చేజ్ నెంబర్ ఆధారంగా ప్రస్తుతం ఆ నెంబర్ వెహికల్ ఎక్కడ అనేది కనుక్కుంటున్నారు. దాంతో పాటుగా దుండగులు ఇందులో కార్ పార్క్ చేసి పారిపోయారా లేకపోతే ఇలానే ఉన్నారా అనేది సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే దుండగులు ఇందులో కారు వదిలిపెట్టి వెళ్ళి పెట్టారు కాబట్టి ఇందులో ఈ అపార్ట్మెంట్లో ఎవరో ఒకరు వీళ్ళకు దుండగులకు సపోర్టు చేసి ఉండొచ్చు అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు దుండగులు మధ్యన ఇప్పుడు చాలా ఉధృత వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఒకవేళ దుండగులు ఇందులో ఉంటే కనుక ఆపరేషన్ చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లోకల్ పోలీసులు ఈ ఆపరేషన్ చేయడం రిస్క్తో కూడుకున్న పని కాబట్టి. ఎందుకంటే ఎవరైతే 8 మంది దుండగులు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ 8 మంది దుండగుల వద్ద కూడా మనం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ చోరీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలో కూడా చాలా స్పష్టంగా చూడడం జరిగింది. అందులో వాళ్ళ దగ్గర చాలా స్పష్టంగా కూడా వెపన్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఆయుధాలనే కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే 8 మంది ఉన్న వ్యక్తుల్ని, ఆయుధాలున్న వ్యక్తుల్ని ఎదుర్కోవాలంటే కనుక ఆపరేషన్ని చాలా ప్లాన్ చేయాలి. తర్వాత సుమారుగా ఇక్కడ 400 అపార్ట్మెంట్ నాకు తెలుసు, సుమారుగా 2-3 వేల మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. కాబట్టి ఎవ్వరికి ఎలాంటి
చిన్న హాని జరగకుండా కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో నిపుణులైన ఆక్టోపస్ ప్రత్యేకంగా వీరు ట్రైనింగ్ తీసుకున్న ఆక్టోపస్ టీం సుమారు సైబరాబాద్ పోలీసులు 300 మంది ఆక్టోపస్ సుమారు 100 వరకు ప్రస్తుతం ఇక్కడ అంటే ఏదైతే ఇంటింటికి గడప కూడా పోలీసులు వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా 100 మంది పోలీసులు బుల్లెట్ జాకెట్ ప్రూఫ్ వేసుకొని కూడా వాళ్ళు తనిఖీలు కూడా మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. తర్వాత సైబరాబాద్ పోలీసు కమిషనర్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే 8 మంది దుండగుల దగ్గర వెపన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎదుర్కోవాలంటే కనుక చాలా ఆరుతేరిన నిపుణులైన ఆక్టోపస్ టీం వల్లనే సాధ్యమైతే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రంగంలోకి దింపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇటు 300 మంది పోలీసులు తర్వాత 300 మంది పోలీసులు తర్వాత 100 మంది ఆక్టోపస్ ప్రస్తుతం అయితే ఈ హ్యాపీ హోమ్లో ఉన్న ఇల్లుని గడపని వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రధానంగా అంచనేస్తున్నారు ఈ దుండగులు ఇళ్ళనే ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మన ఈ కాలనీ చూస్తున్నామో ఈ కాలనీలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, గుజరాత్ సంబంధించిన వివిధ రాష్ట్రాల నుంచి చాలా మందిగా ఎక్కువ శాతం పర్సంటేజ్లో ఇందులోనే ఉంటున్నట్టుగా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా కారు వచ్చి ఇందులో ఉండడం జరగదు. తర్వాత వాళ్ళు ఇందులోనే ఉంటే కనుక సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఎదుర్కొనే క్రమంలో ఆరుతేరిన టీం అయితేనే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఆక్టోపస్ రంగంలో దింపడం జరిగింది. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ షాండిల్య ఆధ్వర్యంలో ఈ సర్చింగ్ జరుగుతుంది. ఇది ఇక్కడ ఈ సర్చింగ్ తోటి ఇక్కడ మొత్తం కాలనీలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంటది. ఎందుకంటే రాష్ట్రంలో మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒకసారి చిత్తూరు జిల్లాలో ఏదో ఒక సంఘటన మీద ఆక్టోపస్ టీం రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా ప్రస్తుతం అయితే నెక్స్ట్ టైం ఇక్కడ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంత భారీ ఎత్తున కూడా యుద్ధ వాతావరణం టైంలో ఎందుకంటే సుమారు 100 మందిని ఆక్టోపస్ని దింపి సర్చింగ్ కుమ్మింగ్ లాంటి చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏదైతే టెర్రరిస్టుల యాక్టివిటీ ప్లాన్ ఉంటుందో అలాంటి విషయాలను మాత్రమే వాళ్ళు దాని పోలీసులు ఇలాంటి ఆక్టోపస్ని దింపి ప్లాన్ చేస్తుంటారు. కానీ ఒక దుండగులు పరిస్థితి తర్వాత ఇంకొకటి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ శివార్లో ఏదైతే బ్యాంకు దోపిడీలో పాల్పడ్డారో ముత్తూట్ ఫైనాన్స్ లాంటి కానీ తర్వాత కొన్ని బ్యాంకులలో దోపిడీ పాల్పడ్డారో ఆ బ్యాంకులో పాల్పడ్డ సందర్భాల్లో కొందరు సిమీ ఉగ్రవాదులు కూడా వాళ్ళు బ్యాంకుల దోపిడీలో పాల్గొన్నట్టుగా అప్పుడు అధికారులు పోలీసులు గుర్తించారు. దీనిలో భాగంగా పోలీసులు కూడా ఒకవేళ సిమ్మి ఉగ్రవాదులు ఏమైనా ఉండొచ్చా లేకపోతే ఇతర రాష్ట్ర బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన దుండగులు ఏమైనా ఉండొచ్చా అనేది కూడా పోలీసులు మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తలేదు. వాళ్ళ పిక్చర్స్ అయితే రిలీజ్ చేసారు మధ్యాహ్నం టైంలో. అవి ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు. తర్వాత వాళ్ళని ఎవరు అనేది కూడా వాళ్ళు ఇప్పటివరకు అయితే క్రైమ్ రికార్డులో కూడా వాళ్ళ ఫోటోలు ఎక్కడ కూడా లేనట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. కాబట్టి అందరూ కొత్త వ్యక్తులు లెక్కన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రస్తుతం ఎక్కడ క్రైమ్ రికార్డు దొరకలేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అందరినీ కూడా మొత్తం ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి గడప కూడా క్షుణ్ణంగా తనిఖీలు సర్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సుమారుగా 2000 మంది ఉన్నట్టు కూడా తెలుసు. 400 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎందుకంటే ప్రస్తుతానికి అయితే అపార్ట్మెంట్లు ఎవరిని కూడా నివాసులను ఇక్కడ కాల్ చేయించలేదు. అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉండి పోలీసులు వాళ్ళకు ధైర్యం చెప్పారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తర్వాత ఒక్కరు ఆధారపడద్దు పోలీసు సహకారం ఉంటుంది. దాంతోపాటుగా పోలీసులు ఎవరిని కూడా బయటికి పంపితే ఇంకా గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉంచి ఆక్టోపస్ టీం తోటి వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్లు అందరూ కూడా ఒవ్వరు అపార్ట్మెంట్లో వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాళ్ళ ఉండి తనిఖీలు ఒక్కొక్క ఇల్లుని కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడే ఒక అర్ధ గంట అవుతుంది ఆక్టోపస్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి సుమారుగా ఈ ఆపరేషన్ అయిపోవాలంటే కనుక సుమారుగా ఒక 2-3 గంటల వరకు అయితే పట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే 2-3 గంటల వరకు అయితే పట్టే అవకాశం ఉంది అనిపిస్తుంది. ఇప్పటివరకైతే ఉత్కంఠ ఏదైతే మహాపి ఉప్పర్పల్లి మహాపి కాలనీ ఉంది ఇక్కడైతే మొత్తం కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంది. పోలీసులు కూడా లోపలికి ఎవరిని అలౌట్ చేయలేదు. బయట నుంచి లోపల కానీ లోపల నుంచి బయటకు వచ్చే వాళ్ళని ఎవరిని అలౌట్ చేయలేదు. మన మీడియా వాళ్ళని కూడా గేటు దగ్గరే ఉండి బయటనే ఉంచారు పోలీసులు కూడా. ఎందుకంటే చాలా వరకు ఎట్లాంటి ఒకవేళ కాల్పులు దుండగులో ఉండి కాల్పులకు ఘటనకు పాల్పడితే కనుక ఎవరికైనా బుల్లెట్ తగిలి ప్రాణాన్ని జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ కూడా దూరంగా ఉంచారు. తర్వాత అపార్ట్మెంట్ వాసం కూడా బయట రానికుండా ఇంటనే ఉండమని చెప్పారు. ఇంటనే ఉంచారు. తర్వాత ప్రస్తుతానికైతే ఒక టెన్షన్ వాతావరణంలో తనిఖీలు జరుగుతున్నాయి. తర్వాత ఎవరైతే ఆక్టోపస్ టీం ఉందో వాళ్ళందరూ కూడా చాలా ఎందుకంటే వాళ్ళు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్ తీసుకుంటారు. తర్వాత ఒక్కొక్క ఆక్టోపస్ క్యాండిడేట్ వద్ద ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అది హెడ్సెట్ ఉంటుంది, ఒక మైక్రోఫోన్లు ఉంటాయి, వైర్లెస్ ఫోన్లు ఉంటాయి. ఒక్కొక్కరు చాలా టెక్నికల్గా అంటే ఏదైతే మనకు ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎంత
పకడ్బందీ ఆపరేషన్ చేసి సక్సెస్ చేస్తారో ఆ విధంగా అలాంటి ఎక్విప్మెంట్ అన్ని తెచ్చుకొని ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు కొన్ని వాహనాలు కూడా ఇలా వైర్లెస్ సిగ్నల్స్తో కూడిన టెక్నాలజీ ఆయుధాలను ఉపయోగించుకొని కూడా వాళ్ళ టెక్నాలజీ పరికరాలను ఉపయోగించుకొని కూడా ప్రస్తుతానికి ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు లోపల కూడా మనం చూడవచ్చు పోలీసులు కూడా ఇక్కడ లోపల నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా లోపలికి అలౌడ్ చేయడం జరుగుతలేదు. బయట నుంచి వచ్చే వాళ్ళు లోపల కానీ లోపల నుంచి బయటకి ఎవరిని కూడా అలౌడ్ చేయడం జరుగుతలేదు. ఇక్కడనే గేట్ వద్దనే ఆపేస్తారు. ఎందుకంటే లోపల ఆపరేషన్ కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఏ సెకండ్ అయినా ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయి.